వెల్కమ్ టు VD9 న్యూస్. నేను శ్రావ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా అంబర్పేట్ మహంకాళి అమ్మవారికి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. హైదరాబాద్ సంస్కృతిలో బోనాల పండుగకు చాలా ప్రత్యేక స్థానం ఉందని, తెలంగాణ సాంప్రదాయాలను కొనసాగించాలని అన్నారు. బస్సులో మర్చిపోయిన విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్ను గుర్తించి సురక్షితంగా తిరిగి అప్పగించి మేడ్చల్ TGSRTC డిపో సిబ్బంది నిజాయితీని చాటుకున్నారు. శనివారం మేడ్చల్ డిపోకు చెందిన 215/2 సర్వీస్ బస్ పటాన్ చెరువు నుంచి సికింద్రాబాద్కు వెళ్తుండగా KPHP వద్ద ప్రశాంత్ అనే ప్రయాణికుడు బ్యాగ్తో బస్ ఎక్కి రాత్రి 1:15 ప్యాట్నీ వద్ద దిగిపోయారు. నేను ప్రశాంత్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాను. నిన్న రాత్రి నేను ఇంటికి పోయే దారిలో KPHP టు ప్యాట్నీ టికెట్ తీసుకున్నాను. నేను 1:15కి KPHPలో బస్ ఎక్కాను. 1:45కి ప్యాట్నీలో దిగే సమయంలో నేను బ్యాగ్ మర్చిపోయాను బస్సులో. సో నేను JBSలో ఉన్న దానికి ఎంక్వైరీకి పోయాను, ఇక్కడికి వెళ్ళాను. కాకపోతే ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. కాకపోతే మార్నింగ్ సార్ వాళ్ళు ఎంటైర్ డిపార్ట్మెంట్ డ్రైవర్ అండ్ కండక్టర్ గారు ఫోన్ చేసేసి మీది ఇక్కడ మాకు వచ్చేసిందని చెప్పేసి డిపోలో హ్యాండ్ ఓవర్ చేశారు, మేడ్చల్ డిపోలో. సో ఇవాళ మాకు వచ్చేసాక చూసుకుంటే మాకు అన్ని రకాల ఏమేమైతే బ్యాగులో ఉన్నాయో, ల్యాప్టాప్, 2 lakhs ప్లస్ క్యాష్, అన్ని రకాల వస్తువులు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇలా చేసినందుకు డ్రైవర్ గారికి, కండక్టర్ గారికి, CI సార్ గారికి, ఎంటైర్ స్టాఫ్కి ధన్యవాదాలు తెలుసు. నాది మేడ్చల్ డిపో సార్. 215 నైట్ అవుట్ సర్వీసు డ్యూటీ చేస్తుండగా పటేల్గూడ టు సికింద్రాబాద్ స్టేషన్ వెళ్తుండగా ఒక ప్యాసింజరు ప్రమోద్ అనే ప్రశాంత్ అనే వ్యక్తి నా బస్సులో 1:15 రాత్రి అర్ధరాత్రి 1:15 సమయంకు ఎక్కారు. KPHP టు ప్యాట్నీ వరకు ఆ యొక్క బ్యాగు మర్చిపోయారు. మేము రిటర్న్లో వస్తుండగా బ్యాగ్ చూసేసరికి మా దగ్గర పెట్టుకొని తెల్లారి మార్నింగు మా డిపో మేనేజర్ గారికి మరియు CI గారికి ఇంటిమేషన్ ఇచ్చాము. ఇన్కమింగ్ అయినాక మా CI గారి సమక్షంలో, ADC గారి సమక్షంలో, విజిలెన్స్ అధికారుల సమక్షంలో ఆ యొక్క బ్యాగు, క్యాష్ 2 lakhs, మళ్ళీ ల్యాప్టాప్, ఇతర సామాగ్రి, వాచ్, ఇవి 2 పర్సులు, ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.
నగరానికి చెందిన సిప్రా మల్లిక్ ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2026 సీజన్ 4 నేషనల్ ఫైనల్స్ లో ప్రతిష్టాత్మకమైన మిసెస్ కాన్ఫిడెంట్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు. గ్లామర్ గుర్గావ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో దేశం నలుమూలల నుంచి ప్రతిభావంతులైన వివాహిత మహిళలు పాల్పంచుకున్నారు. ఈ పోటీల్లో సిప్రా మల్లిక్ తన ఆత్మవిశ్వాసం, హుందాతనం, స్పష్టమైన భావ వ్యక్తీకరణ, వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ నైపుణ్యం, మేధస్సు, మాట్లాడే తీరు వంటి విభిన్న అంశాలపై న్యాయ నిర్ణేతల ప్రశంసలు అందుకుని మిసెస్ కాన్ఫిడెంట్ టైటిల్ ను సొంతం చేసుకున్నారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మీడియా జనాలందరికీ నా కోసం ఇక్కడ వచ్చారు అందరూ మాట్లాడడానికి. సో దానికంటే ముందు ఫస్ట్ వచ్చి నేను ఇది చెప్తాను, నేను యాక్చువల్లీ ఒడిశా బేస్ నుంచి, సో నా పెళ్ళి ఇక్కడే అయింది తెలంగాణలో. సో నేను తెలంగాణ కోడల్ని, కానీ ఒడిశా కూతురిని. సో ఇక్కడే తెలంగాణ కోడల్లాగా నేను రిప్రజెంట్ చేసిన లైక్ ఈ కాంపిటీషన్లో. ఇది గ్లామర్ గుడ్గావ్ నుంచి ఈ కాంపిటీషన్ జరిగింది, మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ అని, పెళ్ళి అయిన వాళ్ళ కోసం. సో అక్కడే నేను తెలంగాణని ఒక కోడలుగా రిప్రజెంట్ చేసిన, అండ్ ఇక్కడే మిసెస్ కాన్ఫిడెన్స్ అని ఒక అవార్డు గెలిచి వచ్చిన. సో అక్కడే నాకు చాలా నేర్చుకోవడానికి దొరికింది. అండ్ నేను ఫస్ట్ అక్కడ డైరెక్టర్స్ వర్కా మ్యామ్ అండ్ అభిషేక్ సార్ని చాలా థ్యాంక్ యూ చెప్తాను, పెళ్ళి అయిన వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేయడానికి, ముందుకి వచ్చి అందరికీ సొంత టాలెంట్స్ చూపెట్టడానికి. సో అక్కడే నేను నా టాలెంట్తో సహా అందరితో నుంచి కొంచెం కొంచెం నేర్చుకున్నాను. దానికే నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను వాళ్ళకి. దాంతో సహా నేను థ్యాంక్స్ చెప్తాను నా చెల్లికి. ఒక టాలెంట్ రౌండ్ అని జరిగింది, అక్కడే నేను 2 స్టేట్స్కి రిప్రజెంట్ చేసినాను, ఒడిశా అండ్ తెలంగాణకి. వెంకటేశ్వర స్వామి జగన్నాథ్ స్వామికి ఒక ఫ్లవర్ గార్డెన్ ఇస్తున్నట్టు, ఎందుకంటే తెలంగాణ ఫ్లవర్స్ కోసం చాలా ఫేమస్. అండ్ జగన్నాథ్ స్వామి ఇన్ రిటర్న్ వెంకటేశ్వర స్వామికి ఒక లడ్డు తినిపిస్తున్నట్టు. యాక్చువల్లీ అది రసగుల్లా, అంటే ఒడిశాలో రసగుల్లా చాలా ఫేమస్ అని. సో ఈ పర్టిక్యులర్ థాట్ ప్రాసెస్ నాకున్న చెల్లి ఇచ్చింది. సో అక్కడే ఆ రౌండ్లో చాలా చాలా మంది నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. అది వచ్చిన తర్వాతనే అందరి ఇంప్రెషన్ నా మీద చేంజ్ అయిపోయింది. అండ్ మా హస్బెండ్కి చాలా థ్యాంక్స్ చెప్తాను, బికాజ్ ఆయన ఉండకపోతే నేను యాక్చువల్లీ ఏం చేయలేకపోతుండే. మన మాటల్లో ఉంది శక్తి వినా శివ్ షవ్ అని చెప్పి, అట్లానే మా హస్బెండ్ లేకుండా ఆయన సపోర్ట్ లేకుండా నేను ఎంత దూరంకి వచ్చేది కాదు. అండ్ అందరికి పైన నా పేరెంట్స్కి, బికాజ్ వాళ్ళు ఎప్పుడో ఏదో ఒకటి కొత్తగా చేస్తుండాలి, ఏదో ముందుకు వెళ్తూ ఉండాలి అని నాకు ఎంకరేజ్ చేశారు. అండ్ నేను దాని ముందు అందరికంటే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తాను జగన్నాథ్ స్వామికి అండ్ వెంకటేశ్వర స్వామికి. అండ్ మా అందరు ఫ్రెండ్స్కి, నా ఆఫీస్ ఫ్రెండ్స్కి, నా ఆఫీస్ కొలీగ్స్కి, నేను బయట ఉన్న ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తాను, ఎవరెవరు నాకు ఎంకరేజ్ చేశారు. యాక్చువల్లీ పెళ్ళి అన్నట్టు అన్నిటికీ బంద్ అయిపోతుంది అని అందరూ థాట్ ప్రాసెస్ ఉంది. బట్ పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఒక నారి చాలా ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు మన థాట్ ప్రాసెస్లో ఏముంటుంది, పెళ్ళి అయిన తర్వాత ఏమీ చేయడానికి అవ్వదు, పెళ్ళి దాని తర్వాత మన సంసారం ఉంటుంది, దాని తర్వాత ఒక వేరే లైఫ్ అయిపోతుంది అని థాట్ ప్రాసెస్ ఉంటుంది. కానీ మన హిందూ దేవతలకి చూస్తే శివుడు ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటే పార్వతి ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటారు, అట్లానే విష్ణు ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటే లక్ష్మి ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటారు. అందుకే మన సంస్కృతిలోనే ఉంది ఇది, నారీ నుంచినే సభ్యత వచ్చింది, నారీ ముందుకి ఉంటేనే మన సమాజం ముందుకు ఉంటుంది. మరి ఇద్దరు చూసుకున్నట్టు సేమ్ కవల పిల్లలాగానే ఉన్నారు. మేడం మేడం ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ వీడియో మేడం సెంటర్ సార్. ఏ వీడియో ఇక్కడ తీసుకుంటూ ఆగు ప్రదీప్. మేడం మేడం మనం ఈ బ్యాక్గ్రౌండ్ వేసుకున్నారు మూల ఫోటోగ్రాఫరా షామీర్పేట
అమీర్పేట్లోని నల్సార్ యూనివర్సిటీలో స్నాతకోత్సవానికి సిజేఐ సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై 2026 బ్యాచ్ విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నీట్ నిరసనల సందర్భంగా సిజేఐ చేసిన వ్యాఖ్యలే తమ అభ్యంతరాలకు కారణమని విద్యార్థులు చెబుతున్నారు. సిజేఐని ముఖ్య అతిథిగా ఆహ్వానించే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని జూలై 23న 2026 బ్యాచ్కు చెందిన సుమారు 70 మంది విద్యార్థులు నల్సార్ యాజమాన్యానికి లేఖ రాశారు. విద్యార్థుల అభ్యంతరాలకు ఇతర బ్యాచ్ల నుంచి కూడా మద్దతు లభించింది. బోనాల ఉత్సవాల సందర్భంగా మిరాలం నుండి మహంకాళేశ్వర ఆలయం వద్ద నృత్యం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్. సైదాబాద్ డివిజన్ కారణ్బాగ్లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉప ఆలయమైన శ్రీ రేణుక ఎల్లమ్మ, మహంకాళి, పోచమ్మ అమ్మవార్ల దేవాలయంలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం అమ్మవారి ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో దేవనమ్మ భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని ఆమె తెలిపారు. నా భక్తులను అన్ని ఆపదల నుంచి కాపాడి వారికి అండగా ఉంటాను. వివాహం, సంతానం కోసం పూజలు చేస్తే భక్తులను కరుణిస్తానని దేవనమ్మ భవిష్యవాణి ద్వారా తెలిపారు. రంగం కార్యక్రమంలో అమ్మవారి భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా విన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకురాలు అనురాధ, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మనసులో ఏముందో చెప్పుకొని కొట్టు పెడుతుందమ్మా. పానకాలు పెట్టు, పానకాలు పెట్టు. గత 10 సంవత్సరాలుగా ఈ మహంకాళి, పోచమ్మ, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో కూడా రంగం ఎక్కడం జరుగుతుంది. ఆ అమ్మవారు వచ్చి ఏం చెప్తుందో అది జరగాలి, భక్త ప్రజలకాన్ని అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాను. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డి స్వగృహం వద్ద పోలీసులతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కోరారు. రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమర యోధులను స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అందులో భాగంగానే ఈ రోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని తన ఊరిలో తన గల్లీలోని యువతతో కలిసి ఆయన తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసినట్లు తెలిపారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఇళ్లపై జెండాలు ఎగురవేయాలని కోరారు. మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఇంకా ఈ పంపిణీ చేయలేనా మంచి ఈ ఆఫీసులు చేయలేదు బైక్లో పెట్టిన పొద్దున సార్ స్లో 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 సార్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకై తిరంగా యాత్ర దేశ ప్రజలందరూ కూడా జరుపుకోవాలి. రానున్న 15 ఆగస్టు మనకు స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా ముందుగానే ప్రజలు ఏ యొక్క మన స్వాతంత్ర యోధులు స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసి వందే మాతరం గానాన్ని తో వారు స్ఫూర్తి చెంది భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి సందర్భంగా వారిని స్మరించి స్వాతంత్రాన్ని మనం ఆస్వాదించి ఈరోజు తిరంగా యాత్ర అనేటటువంటి ఒక కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనేటువంటి పిలుపు ఇచ్చినటువంటి ఒక సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నా ఒక్క బూత్లో నా గలీలో ఇక్కడ ఉన్నటువంటి ఒక యువతులతో ఈరోజు నా ఇంటి ముందు కూడా జెండా ఎగరడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు కూడా వారు స్వచ్ఛందంగా వారి ఇంటి మీద ఈరోజు జరిపి 14వ తారీఖు నాడు ట్యాంక్ బండ్ వద్ద చాలా పెద్ద ఎత్తున తిరంగా యాత్ర జరుగుతుంది. పార్టీలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా భారతదేశం కోసము వికసిత భారత్ కావాలనేటటువంటి ఒక ఆలోచనతో అందరం కూడా మనం భారతదేశ ఒక ఏదైతే శక్తిని అవుతుందో భారతదేశ ఒక ఐక్యత్వాన్ని అవుతుందో మనం ప్రపంచానికి తెలియజేయడానికి ఈ తిరంగా యాత్రలో పాల్గొనాలని చెప్పేసి కూడా నేను హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా మరొకసారి 14వ తారీఖు నాడు జరిగేటటువంటి ఒక ఏదైతే తిరంగా యాత్ర ఉందో ఆ తిరంగా యాత్రలో అందరూ కూడా పాల్గొని భారత ప్రధాని ఇచ్చినటువంటి పిలుపుకు మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దాన్ని జయప్రదం చేస్తానని చెప్పి కూడా కోరుతాం. నాగార్జున సాగర్ లో నిర్వహిస్తున్న పవిత్ర వరుణ యాగంలో మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు చెరువులు నిండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. రైతుల సంక్షేమం రాష్ట్ర సుభిక్షమే లక్ష్యమని తెలిపారు. పాహి పాహి సమంతాధ్యాయంతి నిత్యం బ్రహ్మాతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః శ్రీమహాగణాధిపతయే నమః
వన్నినా యోజితం మయానమంగళం దీపం త్రైలోక్యదివిరామం భక్త్యా దీపం ప్రయచ్చపదయే నమః దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం మనసి గాయత్ర్యాభ్యः సంప్రోక్ష్య सर्वे देवाश्च प्रीयन्ताः आदित्यपुरोगाः सर्वे ग्रहाश्च प्रीयन्ताः छन्दागुस्याचार्या वेदादि पोषा विश्ववेदाः स्वस्तिनस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्तिनो बृहस् యావత్ దేశము రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని కోరుతూ స్వస్తి శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియే ప్రతిష్టతి. बृहज्योतिषं त्वा साधयामि बोधयन्तीं त्वा साधयामि जाग्रतीं त्वा साधयामि बाजा गट्टी मेलं कोट्टाले ओम घृत ध्रुवन्ते राजा वरुणो ध्रुवनत् तावत् प्रज्वल सुस्थिर ఆసిఫాకు నివాళులర్పిస్తున్న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. డోలి కష్టాల నుంచి రక్షించాలని గిరిపుత్రులు 5 కిలోమీటర్లు నడక నిరసన చేశారు. జాజులబండ, పీత్రిగడ్డ, నీరుబండ, పెద్దగరువు గ్రామాల ప్రజలు ఈ నిరసన కొనసాగింది. సమీప ఆసుపత్రికి 20 కిలోమీటర్లు, ఓటు వేయడానికి 30 కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. గర్భిణీల కష్టాలు ఇంతంత కాదని వారు అంటున్నారు. ఆదివాసుల దినోత్సవ సందర్భంగా ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా ఓట్లు ఖర్చు సందర్భంగా ఓట్లు ఖర్చు పెడుతున్నారు. నిధులు వస్తాయి, 4,50,000 నిధులు వచ్చాయి, 4,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ మాకు రోడ్లు లేవు సార్. రైస్కి వెళ్ళాలన్నా 20 కిలోమీటర్లు వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలన్నా 20 కిలోమీటర్లు వెళ్ళాలి, ఓట్లు వేయడానికి కూడా ఒక 30 కిలోమీటర్లు వెళ్ళాలి సార్. కోట్లు ఖర్చు పెడుతున్నా రోడ్లు లేవు. డెలివరీ సమయంలో ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇక డోలు చూస్తే మీకు తెలిసిపోద్ది సార్. సార్ వెంటనే ఇక రోడ్డు పనులు ప్రారంభించాలని, ఇక జాజుల బంద, పిత్రుగడ్డ, నీలబంద, పెద్దగరువు గ్రామాలకి వెంటనే రోడ్డు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కళ్యాణ్ సార్కి కోరుకుంటున్నాం సార్. ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక సంబరాలు ఈరోజు ప్రభుత్వాలు సాగిస్తున్నాయి. మేము ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఈరోజు 5 కిలోమీటర్ల దూరం పాదయాత్ర పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈరోజు పిత్రిగడ్డ, జాజులబంద, నీలబంద, పెదగరువు ఈ గ్రామాల్లో పీవీటీజీ ఆదివాసీ కోంది గిరిజనులు కొండ శిఖరం మీద జీవిస్తున్నారు.
వీరికి 2024 నుండి ఇప్పుడు వరకు కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెడుతున్నారు. కానీ ఖర్చు పెట్టిన నీళ్ళు రోడ్లు వేస్తున్నారు. రోడ్లు అయిపోయిన వర్షాలు వచ్చిన వెంటనే అవన్నీ కొట్టుకుపోతున్నాయి. దీనివల్ల హాస్పిటల్కి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు, రేషన్ డిపోకి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు, ఓటు వేయాలంటే 20 కిలోమీటర్లు. ప్రభుత్వాలు మారినా ఈరోజు బతుకులు మారలేదు అని చెప్పడం కోసమే ఈ యొక్క యాత్ర నిర్వహిస్తున్నాం. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.